భారతదేశంలో ఆ 2 నెలలు కష్టకాలంగా మారబోతుందా? 2026 ఇయర్ అనేది ఒక సాధారణ ఇయర్ కాదు. భారతదేశానికి ఒక పెద్ద వార్నింగ్ గా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నది కేవలం సమ్మర్ కాదు, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ కూడా. ఈ సిచ్యువేషన్ కి మెయిన్ రీజన్స్ లో ఒకటి ఈఐ నినో అనే ప్రాసెస్. ముందుగా ఈఐ నినో అంటే ఏంటి అని సింపుల్ గా అర్థం చేసుకుందాం. పెసిఫిక్ ఓషన్ లో వాటర్ టెంపరేచర్స్ నార్మల్ కన్నా ఎక్కువగా పెరిగితే ఆ ఎఫెక్ట్ వరల్డ్ వెదర్ మీద పడుతుంది. దాన్నే మనం ఈఐ నినో అంటాం. ఈ ఈఐ నినో వల్ల ఇండియాలో మెయిన్లీ రెండు పెద్ద చేంజెస్ జరుగుతాయి. ఒకటి రెయిన్ ఫాల్ తగ్గిపోవడం, రెండోది టెంపరేచర్స్ అబ్నార్మల్ గా పెరిగిపోవడం. ఈ ఈఐ నినో ఎఫెక్ట్ అనేది జూలై మరియు ఆగస్ట్ నెలల్లో ఎక్కువగా కొనసాగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, రెయిన్ ఫాల్ తగ్గితే భూమి డ్రై అయిపోతుంది, వాటర్ షార్టేజ్ పెరుగుతుంది, క్రాప్స్ డ్యామేజ్ అవుతాయి. అదే టైంలో టెంపరేచర్స్ కూడా పెరిగితే హీట్ వేవ్స్ ఇంకా డేంజరస్ గా మారుతాయి. ఆల్రెడీ మనం 2023లో చూసాం కదా, సివియర్ హీట్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం. అది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. ప్రస్తుతం సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే 2026 కి ఈ సిచ్యువేషన్ ఇంకా చాలా దారుణంగా మారే ఛాన్స్ ఉంది అని. అలా రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్ లో టెంపరేచర్స్ రికార్డ్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు. కొన్ని సిటీస్ హీట్ జోన్స్ గా మారిపోయాయి. బయటికి వెళ్ళడం కూడా రిస్క్ అయ్యే సిచ్యువేషన్ రావచ్చు. ఇంకొక బిగ్ ప్రాబ్లం ఏంటి అని అంటే, మన కంట్రీలో ఆల్మోస్ట్ 60 to 70% ఏరియాస్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఇంపాక్ట్ లోకి కూడా వెళ్ళొచ్చు. ఇది కేవలం హీట్ ప్రాబ్లం కాదు, ఇది ఒక చైన్ రియాక్షన్ లా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే, హీట్ పెరిగితే వాటర్ షార్టేజ్ అంటే ఫుడ్ ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూస్. ఇలా ఒక ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది. ఇంకా డేంజరస్ పార్ట్ ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఈఐ నినో ఎఫెక్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మనం నేచర్ ని ఎంత డామేజ్ చేస్తే నేచర్ అంత స్ట్రాంగ్ గా మనకి రిప్లై ఇస్తుంది. కాబట్టి ఇది కేవలం గవర్నమెంట్ లేక సైంటిస్ట్ ప్రాబ్లమ్స్ కాదు, ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, వాటర్ వేస్ట్ చేయకూడదు, ట్రీస్ ప్లాంట్ చేయాలి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి, మన లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం 2026 గురించి కాదు, మన ఫ్యూచర్ గురించి వార్నింగ్. ఇప్పుడే జాగ్రత్త పడితే మన రేపటిని కాపాడుకోవచ్చు. లేదంటే ఈ హీట్, ఈ చేంజెస్ మన లైఫ్స్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి. గుర్తుంచుకోండి, నేచర్ ఎప్పుడు వార్నింగ్ ఇస్తుంది, కానీ వినడం మన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ కష్టకాలం ఇలా ఏర్పడడానికి ఏవి కారణాలుగా ఉండి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.